నల్గొండ జిల్లా దేవరకొండ చందంపేట మండలం గ్రామం మూడుదండ్ల ఏమిరెడ్డి లక్ష్మారెడ్డి ఎకరాలు వేసి క్రిస్టియన్ కంపెనీ వాళ్ళది జాతు కొట్టడం వల్ల కాయ చేను మెత్తదనం పచ్చదోమ తెల్లదోమ రెండోది చేను కూడా మంచి ఎదుగుదలగా మెత్తడతనంగా వచ్చింది కాబట్టి రైతులు మొత్తం ఇది వాడుకోవాలి. విత్యార్థికి వచ్చినాక దోమ మొత్తం పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ అడ్రస్ లేకుండా పోయింది. అయితే కాయ కూడా మంచిగా వచ్చింది, చేను కూడా మెత్తగా వచ్చింది. నేను దాదాపు ఇది ఒక 8 ఎకరాలకు కొట్టి మళ్ళీ మిగతా 5 ఎకరాలు పక్కన చేను కూడా కొట్టించిన. ఆ చేను కూడా బాగానే ఉన్నది. ఈ కంపెనీ వాడిన వాళ్ళకు నష్టం లేదు. అద్వైత కొట్టిన తర్వాత కాయకు దోమ పోయింది, నల్లి పురుగు పచ్చ పురుగు ఉన్నది, పచ్చ పురుగు కూడా పోయింది. అన్ని పోవటం వల్ల ఈ కాయ మంచిగా పట్టింది. చూడండి, ఇక పురుగు బాగా విపరీతమైన పురుగు ఉంటే కాయల పురుగు, ఈ కాయలు మొత్తం పురుగు ఉంటేనే ఇది కొట్టినాక కంట్రోల్ అయింది. కాయ మస్తు కాయ ఇక చూసుకొని చెట్టు ఎదుగుదల వచ్చింది, మెత్తగా వచ్చింది. కాయ మొత్తం వల్ల కాయ పట్టింది. పచ్చదోమ కానీ నల్లి కానీ కాయకు పురుగు కాయలు వచ్చే పురుగు కూడా ఇది అద్వైత కొట్టినాక కంప్లీట్గా పద్ధతిగా పోయింది. గిరిసేను నూనె మందులు కంప్లీట్గా బాగా పనిచేస్తున్నాయి. నేను ఇది ఒక 8 ఎకరాలు, అదొక 5 ఎకరాలకు కొట్టినా బ్రహ్మాండంగా ఉండదు. రైతులకు మాత్రం ఈ కంపెనీ సేలు బాగుండదు. ఇది కొట్టి చూడండి. నేను కావాలని కూడా ఏం చెప్తలేను. మనం కొడితేనే ఈ రకంగా ఉన్నది చేను. మనం ఏంటివో కొట్టి ఇబ్బందుల పాలయ్యే బదులు ఈ అగ్రిసేనులో ఆకు కింద ఆ పురుగు వచ్చి గుడ్డు పెడితే ఆ గుడ్డు పగిలి 100 పిల్లలు అవుతాయి. అందుకనే ఈ నూనె మందులు వాడితేనే ఆ గుడ్డు అనేది బంకతోని కథం పురుగు అనే మాటే రాదు. గుడ్డు చచ్చిపోతుంది, పిల్ల పురుగు చచ్చిపోతుంది, తల్లి కూడా చచ్చిపోతుంది. ఈ విధంగా కొడితే ఈ రకంగా మనకు బాగున్నది. ఈ చేను కూడా చూడండి, కాయ చూడండి.